ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కేసులో పర్పుల్ క్రయాన్ అనే అకౌంట్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇన్స్టాలో తనపై అసభ్య వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా లావణ్య ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత జీవితం మీద దూషణలు చేశారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెట్టారని ఆమె వాపోయారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐటీ యాక్ట్ 67, బిఎన్ఎస్ యాక్ట్ 78, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పర్పుల్ క్రయాన్ అకౌంట్ ను క్లోజ్ చేసి ఆ అకౌంట్ తో పాటు పోస్టులు తొలగించాలని మెటా సంస్థకు పోలీసులు మెయిల్ చేశారు. అలాగే అకౌంట్ ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కేసులో పర్పుల్ క్రయాన్ అనే అకౌంట్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్ లో తనపై అసభ్య వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా లావణ్య ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత జీవితం మీద దూషణలు చేశారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెట్టారని ఆమె వాపోయారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐటీ యాక్ట్ 67, బిఎన్ఎస్ 78, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పర్పుల్ క్రయాన్ అకౌంట్ ని క్లోజ్ చేసి ఆ అకౌంట్ తో పాటు పోస్టులు కూడా తొలగించాలని మెటా సంస్థకు పోలీసులు మెయిల్ చేశారు. అలాగే అకౌంట్ ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తున్నారు పోలీసులు. రైట్, ఇన్స్టాలో తనపై అసభ్య వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి, ఓవర్ టు యు. అక్షయ, నటి లావణ్య త్రిపాఠి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీని మనం చూస్తున్నాం. ఈ నెల 5వ తేదీన సైబర్ క్రైమ్ డీసీపీకి తను ఫిర్యాదు చేసింది. తను పేర్కొన్నటువంటి ఫిర్యాదులో చూస్తే తనను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పర్పుల్ క్రేయాన్ 00 అనే అకౌంట్ ద్వారా వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు, అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు, కొన్ని ఫోటోలను మార్పింగ్ చేసి తనకు అదేవిధంగా తన భర్త అయినటువంటి హీరో వరుణ్ తేజ్కు ట్యాగ్ చేస్తున్నారు అని చెప్పి క్లియర్గా ఫిర్యాదులో పేర్కొంది. అకౌంట్కు సంబంధించినటువంటి వివరాలు వీటన్నిటిని పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. అందులో కొన్ని వల్గర్గా బూతులు తిడుతూ చేసినటువంటి కామెంట్స్ కానీ వాటన్నిటిని ఇందులో స్క్రీన్ షాట్స్ తీసుకొని మరీ పేర్కొంది. సో తను ఇచ్చినటువంటి కామెంట్స్ కానీ లేకపోతే ఆ పర్పుల్ క్రేయాన్ అనేటటువంటి అకౌంట్ ద్వారా వచ్చినటువంటి మెసేజెస్కి కొంతమంది రిప్లై కూడా ఇచ్చారు. ఆ రిప్లైలో కూడా కొంతమంది లావణ్య త్రిపాఠిని అసభ్యకరంగా దూషించారు. వాళ్ళిద్దరూ మధ్య జరిగినటువంటి సంభాషణలో కూడా అటు అల్లుకు సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి సంబంధించి అల్లు శిరీష్ను అదేవిధంగా వరుణ్ తేజ్ను, లావణ్య త్రిపాఠిని వీళ్ళందరినీ కామెంట్ చేస్తూ దీనిలో చాలా వల్గర్గా తిట్టినటువంటి ఉన్నాయి. కనీసం మనం ఇప్పుడు చెప్పలేనటువంటి పదజాలంతో వాళ్ళిద్దరిని దూషించారు. ముఖ్యంగా లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేస్తూ చాలా అసభ్యకరంగా దూషించినటువంటి పదాలన్నీ ఉన్నాయి. మొత్తంగా 5 పేజీలతో కూడినటువంటి కంప్లైంట్ను తను పేర్కొంది. తను చేసినటువంటి మెసేజ్లు కానీ తన పైన పెట్టినటువంటి మెసేజ్ కానీ వాటన్నిటికి సంబంధించినటువంటివి టెక్స్ట్తో సహా వాటన్నిటిని కాపీ చేసి ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు ఇక్కడ చూడవచ్చు, మనం దాదాపు మొత్తం 11 స్క్రీన్ షాట్లను కూడా ఆ ఫిర్యాదుకు జత చేసింది. అందులో జరిగినటువంటి చాట్ కానీ లేకపోతే ముఖ్యంగా పర్పుల్ క్రేయాన్ 00 అకౌంట్ నుంచి పెట్టినటువంటి సంబంధించిన వాటన్నిటిని స్క్రీన్ షాట్ను అన్నింటినీ పేర్కొంది. సో ఇక్కడ మొత్తం 11 స్క్రీన్ షాట్లను పేర్కొంది. 5వ తేదీ నుంచి తనకు కంటిన్యూస్గా మెసేజ్లు వస్తూ ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా తన అకౌంట్కి సంబంధించి పర్సనల్ మెసేజ్లు చేస్తూ ఉంటే కామెంట్ బాక్స్ను తను క్లోజ్ చేసింది. ఎప్పుడైతే కామెంట్ బాక్స్ను క్లోజ్ చేసిందో లావణ్య త్రిపాఠిని అదేవిధంగా వరుణ్ తేజ్కు, అల్లు శిరీష్కు వీళ్ళ ముగ్గురికి ట్యాగ్ చేస్తూ మరీ పోస్టులు పెడతా రావడంతో 5వ తేదీనే లావణ్య త్రిపాఠి తన మేనేజర్ పేరుతో ఫిర్యాదు చేసింది. సో తను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఐటీ యాక్ట్ కింద కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సో ఆ పర్పుల్ క్రేయాన్ అకౌంట్ ప్రస్తుతంని క్లోజ్ చేశారు. మెటా సంస్థకు కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఒక మెయిల్ చేశారు, పలానా అకౌంట్ను క్లోజ్ చేయాలి, దానిపైన కేసు నమోదైందని చెప్పి. ప్రస్తుతం అన్అవైలబుల్లో ఉంది. లీగల్ యాక్షన్స్ మేరకు అకౌంట్ను క్లోజ్ చేస్తున్నట్టు మెటా కూడా డిస్ప్లే చేసింది. ప్రస్తుతం పర్పుల్ క్రేయాన్ అకౌంట్ క్లోజ్గా ఉంది. అయితే ఆ పర్పుల్ క్రేయాన్ 00 అకౌంట్ ఎవరు వాడారు, దాని ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ వ్యక్తి ఎవరు అనే దానిపైన సిసిఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి ఇన్సిడెంట్కు 3-4 రోజుల క్రితమే నటి ఇషా రెబ్బా పైన కూడా ఇలాంటి వేధింపులే జరిగాయి. అమీర్పేటలో ఒక హాస్టల్లో ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నటువంటి ఆంధ్రాకు చెందినటువంటి ఓ యువకుడు ఇషా రెబ్బాను టార్గెట్ చేస్తూ తనపైన కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. ఒక డైరెక్టర్తో ఇషా రెబ్బా డేటింగ్ చేస్తుంది అని చెప్పి కొన్ని మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లను పెట్టడమే కాకుండా ఇషా రెబ్బాకు అదేవిధంగా ఆ డైరెక్టర్కు ఇద్దరికి ట్యాగ్ చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. దానిపైన ఇషా రెబ్బా కూడా కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్తో పాటు ఎవరైతే పెట్టినటువంటి అకౌంట్ ఆధారంగా ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అమీర్పేట్ చెందినటువంటి యువకుడు రితీష్గా గుర్తించి తనను అరెస్ట్ చేశారు. సో ముఖ్యంగా ఆకతాయిలు కానీ కొంతమంది పోకిరీలు ఇప్పటివరకు మహిళలను లేకపోతే స్కూల్ స్టూడెంట్స్ను కొంతమంది యువతులను టార్గెట్ చేసి వేధించడం మనం చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా హీరోయిన్లను టార్గెట్ చేస్తూ ఉన్నారు. మొన్న ఇషా రెబ్బా లేకపోతే గతంలో అనసూయను టార్గెట్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఏకంగా మెగా కాంపౌండ్కు చెందినటువంటి కోడలు లావణ్య త్రిపాఠిని పర్సనల్గా టార్గెట్ చేశారు. చాలా వల్గర్గా బూతులతో ఏకంగా 5 పేజీలతో కూడినటువంటి కంప్లైంట్ ఇచ్చింది. అందులో ఉన్నటువంటి స్క్రీన్ షాట్స్ కూడా 11
స్క్రీన్ షాట్స్ ఇందులో పేర్కొందంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా టార్గెట్ చేశారు లావణ్య త్రిపాఠిని అని చెప్పి. కామెంట్ బాక్స్ను క్లోజ్ చేసి కామెంట్ చేయడానికి వీలు లేకుండా చేసినా కూడా ఏకంగా లావణ్య త్రిపాఠి అకౌంట్కు ట్యాగ్ చేయడం, వరుణ్ తేజ్ అకౌంట్కు ట్యాగ్ చేయడం, అదేవిధంగా అల్లు శిరీష్ అకౌంట్కు ట్యాగ్ చేయడం లాంటివి చేశారంటేనే ఆ వ్యక్తి ఎవరైనా తెలిసినటువంటి వ్యక్తి, లేకపోతే గతంలో అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి, లేకపోతే సినిమా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వ్యక్తి అనే దానిపైన సిసిఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అక్షయ.